जय శ్రీరామ్ జై బోలో గణేష్ మహారాజుకు జై. విఘ్నేశ్వరుడి ఎదుట గుంజీలు ఎందుకు తీస్తారు అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి. విఘ్నేశ్వరుడిది బాలుడు మనస్తత్వం. అటుకులు, బెల్లం, చెరుకు, గుంజీలు, కుడుములు వంటి చిన్న చిన్న విషయాలకు సంతోషపడిపోతుంటారు. వినాయకుని ఎదుట గుంజీలు తీయాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే అలా గుంజీలు తీయడం వలన స్వామికి సంతోషం కలిగి ఆ సంతోషంలో మన కోరికలను త్వరగా తీర్చుతారని ప్రతీతి. స్త్రీలు గుంజీలు తీయకూడదని, మొట్టికాయలు వేసుకోవాలని కూడా మన పెద్దలు చెబుతారు. ఈ గుంజీలు తీయడం వెనక ఒక పురాణ గాథ ఉంది. అదేమిటంటే, ఒకనాడు శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి అనేక బహుమతులు తీసుకుని వచ్చి ఇచ్చారంట. అవన్నీ తన అల్లుడినికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టారంట. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని చటుక్కున మింగేశారంట. కాసేపటికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ఏది అని అడిగితే, ఇంకెక్కడిది, నేను మింగేశాను అని చెప్పి సెలవిచ్చారంట స్వామి. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలా అని ఆలోచించి చివరికి చెవులు రెండు పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెట్టారట. అది చూసిన గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ నవ్వడంలో సుదర్శన చక్రం బయటకు వచ్చింది. అలా మొదటిగా గణపతికి గుంజీలు సమర్పించింది తన మేనమామ అయిన శ్రీ మహావిష్ణువేనంటండి. జై శ్రీరామ్.